కాన్పు జరిగేటప్పుడు కాన్పు తరువాత ఏవంటి జాగ్రత్తలు తీసుకునే దాని మీద కేంద్ర ప్రభుత్వం చాలా చక్కటి ప్రోగ్రామ్స్ ఇచ్చింది. అట్లనే మెటర్నల్ మార్టాలిటీ, తల్లులు ఏ విధంగా చనిపోతున్నారు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చనిపోవచ్చు, డెలివరీ అయ్యేటప్పుడు చనిపోవచ్చు, పోస్ట్ నేటల్లో కూడా చనిపోవచ్చు. దీనికి కూడా కార్యక్రమాలు పెద్ద ఎత్తున సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేసి స్టేట్స్కు ఫండ్స్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ఫెంట్ బాగుండాలా, మదర్ బాగుండాలి. ఏదో ఉసురోమని జనం అంటే దేశమే గతి బాగుపడడం అనేది ఒకటి ఉంది కదా గురజాలప్పుడు. అట్లాగా వీళ్ళు మంచిగా ఉండేటువంటి పిల్లలైతే భవిష్యత్తు భారతదేశం భవిష్యత్తు బాగుంటుంది ఉద్దేశంతో. కాబట్టి కొన్ని స్టేట్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు చాలా ఫండ్స్ రిలీజ్ చేశారు. మురళీ గారు హెల్త్ మినిస్టర్ గారు వచ్చారు, ఆయన కూడా చాలా చక్కగా కృషి చేసి అన్ని కార్యక్రమాలు కూడా బాగా చక్కగా చేస్తున్నారు. కాబట్టి మనసుంటే మార్గం ఉండేటువంటి సామెత ఇంకా మనసుతో పెట్టాలా, ఆ మార్గంతోనే వెళితే అన్ని కార్యక్రమాలు చక్కగా వెళ్తాయి. రాజకీయం, పరిపాలన ఈ రెండింటి ప్రభావం ఆసుపత్రులపైన ఉండడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో చెప్పండి. పనుల మీద ఒత్తిడి తెచ్చి ఆ పనులు జరగకుండా చేసేటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ బాగా జరగదు. కాబట్టి రాజకీయ నాయకులు సాధ్యమైనంత వరకు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ దూరంగా ఉంటేనే మంచిది. వాళ్ళు సేవ చేయదలుచుకుంటే హెల్ప్ చేయ పరిస్థితుల్లో వస్తేనే బాగుంటుంది. అలాంటి సందర్భం ఎప్పుడైనా ఫేస్ చేశారా? అలాంటి ఏదైనా ఇష్యూలో? ఉన్నాయి, చాలామంది వచ్చారు, వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు. కొంతమంది వచ్చి ప్రమేయం, అందువల్లనే హాస్పిటల్కి ఈ మధ్య ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెప్పినటువంటివి చేయలేదు. ఆ పరిస్థితుల్లో హాస్పిటల్ బాగలేదు. మహావీర్ హాస్పిటల్లో సేవలు సరిగా లేవు, డబ్బులు తీసుకుంటున్నారు, సరైనటువంటి సేవలు అందించడం లేదు, ఆరోగ్యశ్రీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ లేనిపోయిన అభాండాలు క్రియేట్ చేసి ప్రభుత్వానికి తప్పుడు నివేదిక సమర్పించి ఆ విధంగా మహావీర్ హాస్పిటల్ని అప్రతిష్ట పాలు చేసే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఉంది. ప్రజలున్నారు, సేవలు పొందినటువంటి ప్రజలున్నారు, సేవలు అందించినటువంటి డాక్టర్లు ఉన్నారు, సేవల కార్యక్రమాలు చక్కగా చూసుకునేటువంటి ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారు. ఇంతమంది సేవ చేసినారు కాబట్టి ప్రజలు మన్నలే మాకు శ్రీరామలక్షగా మేము భావిస్తాం. ఓకే, అవలప్ప గారు చెప్పండి, ప్రభుత్వ నియంత్రణ అనేది కార్పొరేట్ హాస్పిటల్స్ పైన ఉండాలా? ఒకవేళ ఉంటే ఏ టైప్ ఆఫ్, ఎలా ఉండాలి నియంత్రణ అనేది? ప్రభుత్వం వారు పర్మిషన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకు ఒక సిస్టమ్ అడాప్ట్ చేస్తారు. ఇంతమందికి నువ్వు పూర్ పేషెంట్కి హెల్ప్ చేయాలా, ఆ పూర్ పేషెంట్కి హెల్ప్ చేసేస్తేనే నీకు కావాల్సినవి. ఎందుకంటే వీళ్ళకి వచ్చినటువంటివి సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఫారిన్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటాడు. ఈ హాస్పిటల్కి ఎక్సైజ్ డ్యూటీ కానీ కస్టమ్స్ డ్యూటీ కానీ రిబేట్ ఉంటుంది. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది ప్రభుత్వం పాలింపబడేటువంటి ప్రజలకు ఉపయోగం లేకపోతే కష్టం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ సెంట్రల్ ప్రభుత్వం కానీ హాస్పిటల్కి లైసెన్సెస్ ఇచ్చేటప్పుడే మీరు ఇంతమందికి ఫ్రీగా చేయాలి, వైద్యం చేయాలి. అటువంటిది అనవసరమైనటువంటి వైద్యాన్ని పొడిగించకూడదు. దురదృష్టవశాత్తు కొంతమంది ఇప్పుడు మాకు వచ్చి చెప్తుంటారు, పలాని హాస్పిటల్లో వెంటిలేటర్ పెట్టారు, అవసరం లేకుండా వెంటిలేటర్ పెట్టారు, అటువంటివి ఈ సమాజంలో జరుగుతూనే ఉంటాయి. అటువంటివి మా హాస్పిటల్లో జరగకుండా మేము చూసుకుంటాం జాగ్రత్తగా. ఎందుకంటే వెంటిలేటర్ అవసరమైతేనే పెడతాం ఇక్కడ. వెంటిలేటర్ అవసరం లేకపోతే చెప్పేస్తాం ఇక్కడ వెంటిలేటర్ అవసరం లేదు. వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తారు పేషెంట్లు, సార్ వెంటిలేటర్ పెట్టండి సార్, ఎంత డబ్బు అయినా ఖర్చు కానీ. పేషెంట్కి అవసరం లేనప్పుడు వెంటిలేటర్ పెట్టి డబ్బు స్క్విజ్ చేయడం మా ఉద్దేశం కాదు. ఓకే చెప్పండి, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మందికి మేలు జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక మంచి డెసిషనే తీసుకుంది ప్రజలకి మంచి ఆరోగ్యం అందించడానికి. కానీ దాని ద్వారా కూడా మిస్యూజ్ చేయడం జరిగింది. అంటే డాక్టర్స్ ద్వారానే లేని వైద్యం కూడా చేయడం అండ్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకోవడం అనేది ఈ ప్రజలు అనుకుంటున్నారు. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అని ఒకటి ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేశారు. దానికి క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. పేషెంట్ వచ్చిన వెంటనే హాస్పిటల్కి ఆరోగ్య మిత్ర అని ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్తారు. ఆరోగ్య మిత్ర అడుగుతారు, మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? కార్డు ఉంది, మీకేం జబ్బు, ఆ జబ్బుకు సంబంధించింది చూస్తారు. ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకుంటారు. పేషెంట్ ఆరోగ్యశ్రీ ఉన్నా వేరే పేషెంట్ అయినా ఆరోగ్యశ్రీ ఎలిజిబిలిటీ ఉన్నా లేకపోయినా వాళ్ళన్నీ రిజిస్టర్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ర్యామ్కో అని ఉంటాడు, ఆరోగ్యశ్రీలోని ఆ డాక్టర్ గారు